ఈ విషయాన్ని ఇప్పుడున్నటువంటి జీవనంలో వాళ్ళు తెలుసుకోవాలి. పూర్వంలో అయితే మాత్రం ప్రతి ఒక్కరికి ఈ విషయం తెలుసమ్మా. ఎందుకనంటే పూర్వంలో ఆడవారికి చదువు లేకపోవచ్చు కానీ జ్ఞానం చాలా బాగా ఉండేది. ఎందుకంటే పూర్వంలో ఉన్నటువంటి ఆడవాళ్ళందరూ కూడా పెద్దవారిని గౌరవించడం, ఇంటి పనులన్నీ కూడా చక్కగా తెలుసుకోవడం, ఆ తెలుసుకున్నటువంటి దాన్ని ప్రశ్నించకుండా ఆచరణ చేయడం. ముఖ్యంగా ఏమిటి, మా నాన్నగారు చెప్పారండి, లేదు మా మామగారు చెప్పారు, మా అత్తగారు చెప్పారండి, ఇది ఆశ్రయించాల్సింది, ఇది చెయ్యాల్సిందే అని అనుకునేవారు. ఇప్పుడు చక్కగా ఆడవాళ్ళందరూ కూడా చదువుకుంటున్నారు, అన్నీ తెలుసుకుంటున్నారు. ఏమైనప్పటికీ కూడా ఎంత చదువుకున్నా కూడా ఆ ఇంటికి దీపం ఎవరయ్యా అంటే ఇల్లాలే. ఇల్లాలు అనేటువంటి విషయంలోకి వస్తే ఆమె ఉండేదాన్ని బట్టే ఇల్లు సంసారం అనేటువంటిది సుఖవంతమవుతుంది. దీన్ని బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ముఖ్యంగా అందులో రెండు ప్రధానమైనటువంటి సమయాలు మనకు కొన్ని పనులు చేయకూడదు అని నిషేధించింది శాస్త్రము. దాంట్లో ఉభయ సంధ్యలు అంటారు. అంటే ఉదయం పూట సంధ్యా సమయం, సాయంత్రం పూట సంధ్యా సమయము. ఇది ఎన్ని గంటలకి అని అడగవచ్చు. అడిగితే ఉదాహరణకైతే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి. ప్రతి ఒక్కరూ కూడా సూర్యోదయాత్ పూర్వమే నిద్రలేచి కాలకృత్యములన్నీ కూడా నిర్వర్తించుకొని తర్వాత సూర్యుడు ఉదయించే సమయానికే ఇల్లాలు ఇంటి వాకిట ముగ్గు ఎప్పుడైతే పెడుతుందో ఆ ఇంట్లో లక్ష్మి ఖచ్చితంగా నివాసంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. కానీ ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కాలంలో ఉభయ సంధ్యలు అనేటువంటివి కూడా సగం మందికి తెలియకపోవచ్చు. కానీ ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే మనం కష్టాలు పడుతున్నాం, దరిద్రాలు అనుభవిస్తున్నాం, బాధలు పడుతున్నాం. ఇని ఎన్ని పదాలైనా చెప్పుకోవచ్చు. దరిద్రం అన్నా ఒకటే, కష్టాలన్నా ఒకటే, బాధలన్నా ఒకటే. కానీ వీటికి కారణం మన జీవితంలో ఎక్కడ మనం మైనస్గా ఉంటున్నాం ఇది తెలుసుకోవాలి. ఫస్ట్ మన నడవడిక ఏదైనా తప్పుతుందా, మన ఇంట్లో ఏమైనా చేయకూడనటువంటి పనులు చేస్తున్నామా, ఇవన్నీ కూడా భర్త కానీ భార్య కానీ ముఖ్యంగా ఇవి ఆలోచన చేసుకోవాలి. అందుకని ఉభయ సంధ్యావేళల్లో దేవతలు కొన్ని మనకు నియమాలు చెప్పి ఉన్నారు. ఆ నియమాలు ఏమిటయ్యా అంటే ఖచ్చితంగా ఉదయం పూట కానీ సాయంత్రం పూట కానీ దీపారాధన ఖచ్చితంగా చేయాలి. అట్లానే సంధ్యా సమయం ఇంకాసేపట్లో ఆసన్నమవుతూ ఉన్నది. 5:30 నుండి 6:30 లోపు సంధ్యా సమయం అనుకోండి. 5 గంటలకల్లా ఇల్లంతా కూడా శుభ్రపరుచుకోవాలి. సంధ్యా సమయం ఆసన్నమైన తర్వాత ఇల్లు ఊడ్చడం, అప్పుడే తినడం, నిద్రొస్తుందని పనుకోవడం, చూడకున్నటువంటివన్నీ చూడడం, వినకున్నటువంటివన్నీ కూడా వినడం, ఇవన్నీ కూడా ఎవరికి స్వాగతం చెబుతున్నారయ్యా అంటే దరిద్ర లక్ష్మికి. అంటే ఎవరు? శనీశ్వరుడు యొక్క భార్య. ఆమె పేరే జ్యేష్ఠాలక్ష్మి అంటారు. ఆమె వచ్చి తిష్ట వేసుకొని కూర్చుంటుందట ఈ పనులు కానీ చేస్తే. ఎందుకు చెప్పారయ్యా అంటే ఆమెకి ఎక్కడైతే ఇటువంటి పనులు చేస్తారో అక్కడ నివాసం ఉండడం చాలా ఇష్టం. కానీ మహాలక్ష్మి అమ్మవారికి ఆ విధంగా కాదు. శుచిగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి, దీపాలు ఆ ఇంట చక్కగా కూడా వెలుగుతూ ఉండాలి, ఇల్లాలు చక్కగా కూడా లక్ష్మీ కళతో ఉట్టిపడుతూ ఉండాలి. ఇవన్నీ కూడా చెప్పి ఉన్నారు. అందుకనే ఇక్కడ సాయంత్రం పూట సంధ్యా సమయానికి ఇంకొక విశేషం కూడా ఉన్నది. అసుర సంధ్యవేళ అంటారు. అసురులు అంటే ఎవరు? రాక్షసులు. సురులు అంటే ఎవరు? దేవతలు. వీళ్ళిద్దరూ కూడా సంచారం చేసేటువంటి సమయం సాయంత్రం పూట. కాబట్టి ఎవరి ఆశీర్వచనాలని మీరు పొందాలనుకుంటున్నారో ఆ పనులు చేయాలి. రాక్షసుల యొక్క ఆశీర్వచనాలు పొందాలనుకోండి, శుభ్రంగా తినండి, ఆ సమయానికి పనుకోండి, చేయకున్నటువంటి పనులన్నీ కూడా చెయ్యండి. వాళ్ళు చూస్తారు. ఎవరు? రాక్షసులు చూసి వీరు కూడా మా వారి వలె ఉన్నారు, మా అంతటి వాళ్ళు కావాలని ఆశీర్వచనాలు చేస్తారు. అలా కాకుండా పత్ని సమేతంగా దేవతలు కూడా తిరుగుతారు. విష్ణుమూర్తి లక్ష్మీ సమేతుడై తిరుగుతాడు. విహారయాత్రకు వచ్చినట్టు సాయంత్రం పూట దేవతలందరూ కూడా పత్ని సమేతంగా కూడా ప్రయాణం చేస్తారు. కాబట్టి ఆ దేవతలు వచ్చే సమయానికి చక్కగా వాళ్ళకు ఉన్నటువంటి సంధ్యావందనం చేసుకోవడం, ఇతరులైతే స్తోత్ర పారాయణాలు, దీపారాధనలు చేసుకోవడం, చక్కగా కూడా ఇల్లంతా కూడా ఆ మహాలక్ష్మి అమ్మవారిని స్వాగతం చెప్పే విధంగా మనం
ఏర్పాటు చేసుకున్నట్లయితే ఎప్పుడైతే లక్ష్మీ అమ్మవారికి శుచి శుభ్రత దైవికం ఆధ్యాత్మికం ఎక్కడైతే ఉంటుందో అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. చాలామంది అంటారు కదా లక్ష్మి ఒక్క చోట ఉండదు అని. అది దేని పరంగా? కేవలం ధనపరంగా మాత్రమే. లక్ష్మి అంటే ఒక్క ధనమే కాదు, అన్నీ ఉన్నాయి. మంచి సంతానము, చక్కటి భార్య, చక్కటి పిల్లలు, ఇవన్నీ కూడా ఐశ్వర్యాలే. ఇవన్నీ అమ్మవారు ప్రసాదిస్తుంది. కేవలం మానవులు మాత్రం ధనమును మాత్రమే చూస్తున్నారు. అలా కాకుండా మంచి నియమాలతో కానీ ఉభయ సంధ్య వేళలతో కానీ ఉండగలిగితే ఆ లక్ష్మీ ప్రసన్నం కలిగి మీ ఇల్లు దినదినాభివృద్ధి కూడా చక్కగా జరుగుతుంది. శుభం భూయాత్.